దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో సిస్టర్స్ మీటింగ్‌ను ప్రారంభించుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవ, శక్తిమంతుడా, నీతిమంతుడా, ఉన్నవాడా, అన్నవాడైన తండ్రి, మహానీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసివైన తండ్రి, మహాకాశములు పట్టజాలని దేవా, నీ ఘననామంని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి సిస్టర్స్ మీటింగ్ను ప్రారంభించుండగా దేవా, ఆదియు అంతమునై ఉండి నడిపించండి నైనా. నీ రెక్కల సాటును నన్ను మరుగుపరుచుకో. నీ ఆత్మచే నన్ను అభిషేకించు. నీ కృపధార నన్ను నిలబెట్టు. నీ మహిమధార నిలబెట్టు. నీ పాసంటాన మరుగుపరుచుకో. ఓ దేవాది దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అడుగుతున్నానయ్యా. ఓ తండ్రి, కరెంటును ప్రకృతిని మీ స్వాధీనంలో పెట్టుకో. ప్రతి విధమైన దురాత్మ శక్తులు, దుశ్శక్తులు, అంధకార శక్తులు, ప్రకృతి శక్తులు, భూసంబంధం శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తుంటున్నాం. వాటిని దూరపరచండి నైనా. నీ కంచె కాపుదల ఉంచండి. నీ రక్త ప్రోక్షణ ఇక్కడ ఉంచండి నైనా. ఇక్కడ మీరు సంసరించండి. మీ దొడ్డుకర, మీ దండమును ఉంచండి నా ప్రభువా, నా దేవా, నా రక్షక. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీరే మహిమ తెచ్చుకోమని మీకే స్తుతి, వందనం, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు పాటలు పాడుకుందాం. శివన్ గీతంలో నుంచి పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటల నుంచి 27. శివన్ గీతంలో నుంచి పాట సంఖ్య 27. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతిలో. నిన్ను మహిమా పరచం, అర్హపాత్రగా చేయుము నన్ను. నిన్ను మహిమా పరచా, అర్హపాత్రగా చేయుము నన్ను. నే మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్యస్తముతో లేపు. నే మట్టిని నీవు కుమ్మరివి, నీ సామర్థ్యస్తముతో లేపు. అయోగ్యతలన్నీ తొలగించి, నీ కోర్కె చొప్పున నన్ను చెయ్యు. నిన్ను మహిమా పరచగోరితిన్ ప్రభువా, యోగ్య పాత్రగా చేయుము నన్ను. నిన్ను మహిమా పరచగోరితిన్ ప్రభువా, యోగ్య పాత్రగా చేయుము నన్ను. అర్పింతు ప్రభువా నా జీవితం, సామర్థ్యము గల నీ చేతితో. నిన్ను మహిమా పరచం, అర్హపాత్రగా చేయుము నన్ను. నిన్ను మహిమా పరచా, అర్హపాత్రగా చేయుము నన్ను.
నే నిష్ఫలంజూరపు చెట్టున్ నా చుట్టూ కంచెను కోల్పోతే నే నిష్ఫలంజూరపు చెట్టున్ నా చుట్టూ కంచెను కోల్పోతే కనరాలేదు ఫలమేమి నాలో వ్యర్థపరచితిని భూమిన్ నా చుట్టూ త్రవ్వి ఎరువెయ్యుము ప్రభువా ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము నా చుట్టూ త్రవ్వి ఎరువెయ్యుము ప్రభువా ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నే అణచబడిన చిన్న చెట్టు ముండ్ల పొదల మధ్య పడితిన్ నే అణచబడిన చిన్న చెట్టు ముండ్ల పొదల మధ్య పడితిన్ ధన సుఖ ఆశల ద్వారా అణచబడితిని నేను నా నుండి ముండ్లను తీయుము ప్రభువా నూరంతాలుగానే ఫలింప నా నుండి ముండ్లను తీయుము ప్రభువా నూరంతాలుగానే ఫలింప అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నా ఎడల శాంతము చూపితివి మరి ఒక్క వత్సరమిచ్చితివి నా ఎడల శాంతము చూపితివి మరి ఒక్క వత్సరమిచ్చితివి తోటమాలిగా నాకై వేడితివి తప్పించితివి తీర్పు నుండి వ్యర్థ తీగెలను నరికి వేయు ప్రభువా నే ఫలించి నిన్ను గణపరచా వ్యర్థ తీగెలను నరికి వేయు ప్రభువా నే ఫలించి నిన్ను గణపరచా అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమాపరచా అర్హ పాత్రగా చేయుము నన్ను. మరొక పాట పాడుకుందాం. సియోని గీతంలో యవనస్తుల కొరకు ఏర్పరచబడినవి. పాట సంఖ్య 164 164. ఆహా
ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని పాపావు నుండిన పైకి లేవనెత్తెను పాపావు నుండిన పైకి లేవనెత్తెను ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నిత్య నాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా నిత్య నాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు లతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నలిగిన రెల్లు వలె నేను విరుగేడి సమయములో నలిగిన రెల్లు వలె నేను విరుగేడి సమయములో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నాదు ప్రాణనాదుడా నిన్నెప్పుడు నేగాంతును నాదు ప్రాణనాదుడా
నేనెప్పుడు నేగాంతును ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగెను. ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సంగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. మధ్యాకాశమునందున ప్రభుని చేరెడు వేళలో మధ్యాకాశమునందున ప్రభుని చేరెడు వేళలో ఆనందమానందమే ఎల్లప్పుడానందమే ఆనందమానందమే ఎల్లప్పుడానందమే. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సంగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. బైబిల్ పైకెత్తి బైబిల్ పలవి వాడుకుందాం. ఎంత అద్భుత దానము ఆనంద దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and I. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము
11 మొదటి కొన్ని వచనాలు చూసుకుందాం. యోహాను సువార్త, యోహాను అధ్యాయం 11 మొదటి నుండి నేను చదువుతున్నాను, మీరు కూడా చూసుకోండి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారు గ్రామంలో బేతనియాలో లాజరు ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అనెను. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకను 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనం యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలైంది కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొల్పు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యుడు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునని అనిరి. యేసు అతని మరణం గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకునిరి. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. మనం ఇక్కడ చూసుకుంటే దేవుని వాక్యము, మరి మరియమ్మ అనేక పాపములు చేసినది. ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసినారు? ఆమెను రాళ్ళతో కొట్టినారు, కొట్టాలని ఎత్తినారు అందరూ, ఆమె పాపం చేసింది అని, పాపాత్మురాలు అని. కానీ మనం ఇక్కడ చూస్తే మార్తా మరియమ్మ ఇద్దరు అక్క చెల్లెండ్లు, వారికి ఒక్కడే తమ్ముడు. ఈ తమ్ముడు ఏమైనాడు? రోగి. చాలా రోగం వచ్చింది. చాలా రోగం వచ్చి ఏమైంది? చనిపోతాడని కూడా తెలుసు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి, ఆయన అన్నీ తెలిసిన అంతర్యామి, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నీతిమంతుడు, బలవంతుడు, పరాక్రమం కలిగిన దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఏం చేసినాడు? ఆయన చనిపోతాడని తెలుసు. కానీ ఇక్కడ శిష్యులు ఏమన్నారు? వాడు నిద్రిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటాడు అని చెప్పినారు. ఎందుకంటే రోగంతో ఉన్నాడు కదా. ఎందుకంటే రోగంతో చాలామంది మనం చూస్తే
హాస్పిటల్ రోగులను ఏమంటారు? విశ్రాంతి తీసుకోండి అంటారు. ఏమంటారు? విశ్రాంతి తీసుకోండి, ఎక్కువ శాతము విశ్రాంతి కావాలా, ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోండి అంటారు. ఇక్కడ మనం చూస్తే లాజర్ని కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అన్నారు. ఎవరు? శిష్యులు. కానీ మనం అక్కడ చూస్తే ఆయన చనిపోతాడు, ఆయన ద్వారా దేవుని కుమారుడు మహింపరచబడతాడు, దేవుడు మహింపరచబడతాడు అని యేసుప్రభు వారికి ముందుగానే తెలుసు. అందుకే ఏం చేసినాడు ఆయన? మార్తమ్మ మరియమ్మలు ఎంత ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయనను ఎంతగానో వాళ్ళు చూసుకున్నారు. అయినా కానీ ఆయన ఏం చేసినాడు? వారు చెప్పినా కూడా ఒక ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళిపోయినాడు. ఆ పరిచర్యలో ఆయన ఉన్నాడు. అక్కడ శిష్యులు కూడా అడిగినారు. అక్కడ ఏం చెప్పినాడు? దేవుని కుమారుడు మహింపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చేసే దేవుడు, సమస్త కార్యములు చేస్తాడు, చెయ్యగలడు, చేసే దేవుడు. మనం చూద్దాం. ఇదే యోహాను 11:27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాగా మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఆ ఇంట్లో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండెను. యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. ఇక్కడ మనం యూదులని చూస్తే ఎవరు వాళ్ళు? యేసు ప్రభుని పరిసయ్యులు, మరి ఇంకా శాస్త్రులు, వీళ్ళందరూ పరిశోధిస్తున్నారంట. ఎప్పుడెప్పుడు ఆయనను చంపాలా, ఎప్పుడెప్పుడు ఎగతాళి చేయాలా. అంటే ఒక మంచి కార్యం జరిగినప్పుడు ఒక చెడ్డ కార్యం కూడా అక్కడ చేయడానికి పూనుకొని ఉంటుంది. సాతాను రేపింటుంది ఎవరిని? సాతాను యొక్క సంబంధిని. అక్కడ మనం చూసుకుంటే యూదులు సంతోషించి వెళ్ళాలనుకున్నారు. కానీ పరిచయం ఇప్పుడు శిష్యులు ముందుగానే అన్నారు కదా, నిన్ను రాళ్ళు రువ్వి కొట్టాలనుకున్నారు అని. ఎందుకు? ఒక మంచి కార్యం చేస్తున్నాడు ఆయన, ఒక నూతన కార్యం, ఒక మంచి పని చేస్తున్నాడు ఆయన. ఆ పనిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళిగా వాడుకుంటున్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తున్నారు? ఎగతాళిగా వాడుకుంటున్నారు. ఆయన చెప్పినాడు కదా, నేను దేవుని కుమారుడను, నేను ఈ లోకానికి వస్తాను, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తాను, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తాను అని వారికి తెలదా? పరిసయ్యులకు, యూదులకు. ఈనాడు చాలామంది కూడా దేవుని నమ్మలేకపోతున్నారు. ప్రభువైన క్రీస్తు వస్తున్నాడు, అంతకాలము సమీపించి ఉన్నది, ఆయన రానై ఉన్నాడు. మారు మనసు పొంది రక్షింపబడండి. వినట్లేదు, అసలు పట్టించుకోవటే లేదు. ఆనాడు నోహావు చెప్పినప్పుడు వినలేదు. ఆనాడు సొదొమ గొమొర్రాలప్పుడు లోతు కూడా చెప్పినాడు, విన్నారా? వినలే. నోహావు చెప్పినాడు, విన్నారా? వినలే. అయినా దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు ఏం చేసినాడు? వారిని ప్రేమించి వారికి మరొక జీవితాన్ని ఇస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక జీవితం ఇవ్వడానికి ఎక్కడికి వచ్చినాడు ఆయన? మార్తా మరియమ్మలు
మరి వారికి ఎవరు లేరు. కేవలం యేసు ప్రభు మీదే ఆధారపడినారు. నీ జీవితంలో కూడా ప్రభు మీదనే ఆధారపడు. ఏ విషయంలోనైనా ఆయన మీద ఆనుకో. ఆయన చేస్తాడు, చేయగలడు, సమర్థుడు. నా జీవితంలో నా సమస్య తీరిపోతుంది, నా దిగులు తీరిపోతుంది, ఈ సమయంలో నాకుండే ఈ యొక్క ఏ సమస్య అయినా తీసేస్తాడు, తీయగల దేవుడు అని నువ్వు నమ్మినాడలా ఆయన చేస్తాడు. ఇక్కడ నమ్మినారు మార్తమ్మ మరియమ్మ. నమ్మి ఏం చేసినారు? వచ్చినారు. ఎక్కడికి? ప్రభు వచ్చేంత వరకు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రభు మీదనే వాళ్ళు నమ్మకం పెట్టినారు. తమ్ముడు రోగంతో ఉండి 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 చనిపోయినా అతను తీసుకుపోయి సమాధిలో పెట్టినా ఒక్కరి మీదే దృష్టి పెట్టినారు వాళ్ళు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాత్మురాలు స్త్రీతో? వాళ్ళందరూ వచ్చి రాళ్ళు రువ్వి కొట్టేటప్పుడు ఏమన్నాడు? అందరు కసితో పగతో వచ్చినారు ఆమె మీదకి. అందరూ ఆమె చేస్తుంది కదా అని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు, ఆమె తెలియక చేసింది, కానీ నీవెన్ని పాపాలు ఉన్నాయో కదా, మీలో పాపము చేయని వాడెవడో రాయేయండి అన్నాడు. మీలో పాపాలు ఉన్నాయంటే మరి అదొక వేరే మాట అయిపోతుందని చెప్పేసి ఆయన ఏం చెప్పినాడు? మీలో పాపం చేయని వాడెవరో రాళ్ళు వెయ్యండి అని. ఆమె పక్షాన అప్పుడు కూడా ఎవరు లేరు. ఆమె పక్షాన మాట్లాడడానికి ఎవరు లేరు. ఇక్కడ మార్తమ్మ పక్షాన మాట్లాడడానికి, వారికి సహాయం చేయడానికి, వారికి ఏదైనా వారి పట్ల కొంచెం దయగలిగి ఉండడానికి ఎవరు లేరు. అందుకే ఆమె ఏం చేసింది? ప్రభు మీద ఆధారపడింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ప్రభు మీద ఆధారపడి ఏం చేసినారు? ఆయన కోసం ఎదురు చూసినారు. ఆయన వస్తే మా జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని. మనం చూస్తే ఇక్కడ ఎక్కడ పోయినాడైనా చూద్దాం. యోహాను సువార్త 11:30. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాగా మార్త ఆయనను కలుసుకున్న చోటున ఉండెను. గనుక ఇంట్లో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుండెను. యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి సమాధి వద్దకు ఏడ్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసున్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఇంచుతురని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. మనం ఇక్కడ చూస్తే ఎక్కడ సమాధిలో పెట్టినారు ఎవరిని? లాజర్ని. ఎందుకంటే చాలా బాధపడినాడు రోగంతో, ఎంతగానో పాపం అలసిపోయినాడు. ఆ యొక్క అనారోగ్యముతో ఎంతో ఆయన కృషించిపోయినాడు. మరి ఎంతో ప్రాణం పోనంతగా అల్లాడిపోయినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తాను చేస్తున్నాడు పరిచర్య. గ్రామాలలో, పల్లెలలో, ఒక ఊరికి వెళ్ళినాడు. కానీ తన దృష్టి ఎవరి మీద ఉంది? లాజర్ మీదనే ఉంది. ఆయన చనిపోతాడు, నేను వెళ్ళి బ్రతికించాలి. అది ఆయనకు తెలుసు. ఈనాడు
ప్రతి బిడ్డ విషయంలో ఆయన యందు విశ్వాసం ఉంచి, ఏ రోగంలో అయినా, ఏ బాధలో అయినా, ఏ హింసలో అయినా, ఏ యొక్క వ్యసనంలో అయినా, ఏ విషయంలో అయినా నీ మీద ఆయన దృష్టి ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తుంటాడు. నీ దగ్గరికి వస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను అంతకంతకు వృద్ధిపరుస్తాడు, నిన్ను అంతకంతకు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. అప్పుడు ఆయన నీ సమస్త కార్యములు చేసే దేవుడు. ఇక్కడ చూసినామా, కింది వచనం చూద్దాం. అనేకులు మరి మరియమ్మ మార్తమ్మ ఇద్దరు వచ్చి కూడా ఏడుస్తున్నారంట. కానీ దేవాది దేవుడు ఎవరి కోసం ఏడ్చినాడో చూద్దాం. 11:35 యేసు కన్నీళ్లు విడిచి, కాబట్టి యూదులు అతను ఎలాగ ప్రేమించునో చూడని చెప్పుకునిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వాళ్ళు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఏం చెప్పినాడు? మరియమ్మ వచ్చి ఆయన గుడ్డివారిని లేపినాడు, ఆయన మహత్కార్యాలు సూచకక్రియలు చేసినాడు, ఆయన సువార్త చేసి వస్తే మరియమ్మ మార్తమ్మ ఆయనకు పరిచర్య చేసినారు, ఆయనకు భోజనం చేసి పెట్టినారు, ఆయన విషయంలో అన్ని చూస్తూ వచ్చినారు. కానీ ఏమంటుంది ఆమె? చనిపోయి 3 రోజులు అయింది, వాసన వస్తుందయ్యా, నువ్వు పోయి ఏం బ్రతికిస్తావు అని చెప్పింది. అన్నట్లు మాట్లాడింది ఆమె. ఈనాడు చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఏం చేస్తాడు దేవుడు? విశ్వాసం లేక. ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థించలేక. ఏం చేస్తాడు దేవుడు? వారికి ఆసక్తి లేక. ఏం చేస్తాడు దేవుడు? వారికి పట్టుదల లేక. ఏం చేస్తాడు దేవుడు? ఆయన దగ్గర అడిగి పొందగలేక. చాలామంది ఈ రీతిగా ఉన్నారు. ఆయన దగ్గర అడుగు, పొందుకో, ఆయన దగ్గర బ్రతిమలాడు. ఈ మార్తమ్మ మరియమ్మల పట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత కనికరం వచ్చింది. ఆయన వచ్చి వారి విషయంలో ఏడ్చినాడంట. దేవాది దేవుడు మరి తమ్ముడి విషయంలో ఏడ్చినాడంట, కన్నీళ్ళు విడిచినాడంట. అందుకే ఈమెతో ఏమన్నాడు? అమ్మా, నువ్వు నమ్మమ్మా, నువ్వు నమ్మితే అన్నీ జరుగుతాయి. ప్రభు చేస్తాడు, ఇది చెయ్యగలడు అని నమ్ము. నమ్మిన యెడల సమస్త కార్యాలు దేవుడు చేస్తాడని నమ్ముతావు. చేయగలడు, చేస్తాడు. ఊరికే డంబంగా చెప్పడం కాదు, చేయగలడు అని విశ్వాసంతో నువ్వు ఉండిన యెడల చేస్తాడు ఆయన. అందుకే
మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. కొన్ని వచనాలు చదువుకుందాం. 16 పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన త్రాగినను వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏం చెప్పినాడు? నమ్మిన వారి ఎడల ఇవన్నీ జరుగుతాయంట. అంటే లాజరు నమ్మినాడేమో, విశ్వసించినాడేమో, నేను చనిపోయినా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వచ్చి బ్రతికిస్తాడు అని. ఆ విశ్వాసం నీలో కూడా ఉంచుకో. ఆ విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు. ఇక్కడ ఏమన్నా మరణకరమైనది ఏదైనా తాగినా కూడా ఏం కాదంట. ఇక్కడ మనం చూస్తే అంటే అన్నీ తెలిసి చేస్తే అది కాదు. ఇక్కడ ఏం చేసి తెలిసి తెలియక టక్కున పోసుకొని దేవుని మీద ఆధారపడితే ఏమైంది? బ్రతికిస్తాడంట ఆయన. ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ఆయన ఎందు రక్షింపబడి, ఆయన ఎందు నువ్వు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఈ సూచక క్రియలు చేస్తాడంట. అది కాకుండా నీ చేత కూడా కొన్ని సూచక క్రియలు మహత్కార్యాలు కూడా చేపిస్తాడంట. ఇక్కడ మనం చూసుకుంటే యోహాను సువార్తలో ఈడ ఏమని చెప్తున్నాడు? అమ్మ నువ్వు నమ్మినడలా అది జరుగుతుంది. ఇప్పుడు జరిగించడానికి వచ్చినాడు. చూద్దాం. 40 11:40 11:42 చూడు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన ఇలాగ చెప్పి లాజరా బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చేసినాడు ఆయన? దేవుని దగ్గర అడిగినాడు. దేవాది దేవుడు, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తే తన పిల్లల విషయంలో ఎవరిని బ్రతిమలాడి అడుగుతున్నాడు? నిజంగా నేను నీ కుమారుడును నమ్మిన ఎడల నీవు నన్ను ఇక్కడికి పంపించినందుకు నా విషయంలో ఈ కార్యము చెయ్యి. ఏమంటున్నాడు? ఈ అద్భుతము చెయ్యి, ఈ జనము చూసినట్లు, ఈ జనము వినున్నట్లు, ఈ జన సమూహములో నా విషయంలో ఈ పని చెయ్యి అని అడుగుతున్నాడు. నువ్వు అడుగుతూ చేస్తాడా? చెయ్యాలి, ఆ రీతిగా చెయ్యాలి. అంత విశ్వాసం గల వాళ్ళు ఎవరున్నారక్క అంటారు కదా. కనీసం ఇంత పెద్ద పెద్ద సాహసకార్యాలకు దేవుడు నిన్ను పూనుకునేటట్టు చేయకపోయినా చిన్న చిన్న నీ కుటుంబంలో వచ్చే, నీ పిల్లలకు వచ్చే రోగాలు, నీ పిల్లలకు వచ్చే జబ్బులు, నీ పిల్లలకు వచ్చే జ్వరాలు, లేదా నీ కుటుంబంలో సమస్య అయినా
తీర్చుకోవడానికన్నా దేవుడు నిన్ను వాడుకునేటట్టు నువ్వు ఆయన సన్నిధానం ఈ రీతిగా మొరపెట్టు, ఈ రీతిగా అడుగు దేవుణ్ణి. ఆయన చేస్తాడు, చేయగలడు. ఇక్కడ మనం చూస్తే ఏం చేసినాడు? ప్రేత వృక్షములతో పిలిస్తే వచ్చినాడు బయటికి. ఎందుకు? గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతానికి. ఇక్కడ ఏం జరిగింది కింద చూడండి, 45. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం చేసినారు వాళ్ళు? యూదులు విశ్వాసం ఉంచినారు. విశ్వాసం ఉంచడానికి కారణం ఎవరు? మార్తమ్మ, మరియమ్మ, లాజరు. వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గ్రామంలో ఉండి, ఆ యొక్క ఊర్లో ఉండి, మరి అనేకులకు మరి వాళ్ళు ఆ బేతనీయ గ్రామంలో మరి ఏం చేస్తూ వచ్చినారు? యేసు ప్రభుని కనపరుస్తూ వచ్చినారు, యేసు ప్రభుని చూపిస్తూ వచ్చినారు, యేసు ప్రభుని వారి దృష్టికి పోయేటట్టు చేసినారు. ఇంత ప్రయాసపన్నారు కదా ముగ్గురు. ప్రభువైన యేసుక్రీస్తుని అనేకులు నమ్మునట్లుగా ఏం చేసినారు? ప్రయాసపన్నారు. పాపాత్కురాలైన స్త్రీ మారి ఏమైందామా? మార్చబడి యేసు ప్రభు పాదాల చెంత కూర్చునేదయింది. యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసింది. యేసు ప్రభు పాదాలను ఏం చేసిందామా? తన తల వెంట్రుకలతో తుడిచింది. అందుకే శిష్యులతో అన్నాడు ఆయన, నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నాకెవరు కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదు, నాకెవరు నా యొక్క కాళ్ళు తుడుచుకుని టవాలు ఇయ్యలేదు, మరి నన్ను ఎవరు పరామర్శించలేదే. కానీ ఈ పాపాత్కురాలైన స్త్రీ నన్ను చూడంగానే ఏం చేసింది? అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసి తన తలకుండే వెంట్రుకలు తీసుకొని అంట. చాలామంది దేవుని పిల్లల విషయంలో, దేవుని సేవకుల విషయంలో ఇంతగా తగ్గించుకొని చేస్తారా? ఎవ్వరు చేయలేరు. కనీసము వాళ్ళు కాళ్ళు కడుక్కొని వస్తే టవాలు ఇచ్చాను వాళ్ళని తుడుచుకోండి అని చెప్పేంత కూడా ఉండదు. ఎందుకంటే చాలా ఎక్కువ ఈ యూట్యూబ్లో వచ్చిపోయినట్టు చాలా చాలా దాంట్లో కనబడము, దాంట్లో ఏవేవో చూడడము, ఇవన్నీ చూసినప్పుడు ఏమైపోతున్నారు? సన్నగిల్లిపోతున్నారు. విశ్వాసం అంతకంతకు తగ్గిపోతుంది, అవిశ్వాసం ఎంటర్ అయిపోతుంది. ఏమైపోతున్నారు? అవిశ్వాసము ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ చూడలేదేమా, ఏం చేసింది? ప్రభు మీదే ఆధారపడింది. ఆయన చేస్తాడనుకోయింది. తాను మొదటగా ఒక సూచక క్రియ చేసింది. తను ఏం చేసింది? ఆయనకు ఒక సత్క్రియ చేసింది. ఆ సత్క్రియ ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుపెట్టుకొని ఏం చేసినాడు? ఇప్పుడు తన తమ్ముడు వాసన పట్టింది 3 రోజులు అయింది, ఎవరు ఆ వైపు పోయి చూడరు, స్మెల్ వస్తుందని. అక్కడికి పోయినాడు ఆయన తగ్గించుకొని, వాసన కలిగిన స్థలానికే పోయినాడు. ఎందుకంటే ఆయన పుట్టింది కూడా ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలో పుట్టినాడు. వాసన కలిగిన స్థలమే అది కూడా. ఎవరు అక్కడ పడుకోబెట్టరు, ఏ పిల్లవాని కూడా పడుకోబెట్టరాడ, ఏ ఒక్క పిల్లవాని కూడా అక్కడ పడుకోబెట్టరు. అట్లాంటి దేవాది దేవుడైన తండ్రి కష్టాల్లో నుండి వచ్చిన వారికే కష్టాల గురించి తెలుస్తుందంట, బాధల్లో నుండి వచ్చిన వారికే బాధల విలువ తెలుస్తుందంట, లేమిలో నుండి వచ్చిన వారికి ఆ లేమి ఎట్లాంటిదో తెలుస్తుందంట. తగ్గింపు జీవితంతో ఉండే వాళ్ళకు ఆ తగ్గింపు తనమది వారికి తెలిసిపోతుంది. మనం ఇక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం చేసినాడు? ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతానికి ఇక్కడ ఏం చేసినారంటే యూదులు మనం చూస్తే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినారంట. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినారంట. ఆ విశ్వాసం ఉంచడానికి ఎవరు కారణం?
దేవాది దేవుడైన ప్రభువు వారి పట్ల చూపించిన ప్రేమను బట్టి, ఆ యొక్క మరియమ్మ చూపించిన సత్క్రియను బట్టి ఆయన ఏం చేసినాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినాడు వారి విషయంలో. మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయనని బ్రతికించడమే కాకుండా ఏమైనాడు? ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడంట. చూద్దాం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. 21. ఆదివారమున ఇంగను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలగడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిని ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశించలేడు. అంతటా సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటాయో ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరుగా ఒక చోటున చుట్టుపెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధికి వచ్చిన శిష్యులు లోపలికి పోయి చూచి నమ్మెను. మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖన వాళ్ళు ఇంకను గ్రహింపనైరి. అంతటా శిష్యులు తిరిగి ఇక్కడ ఏం జరిగింది? చెప్పినాడు, లేచినాడు. లేచిందే కాకుండా ఏం చేసినాడు? ఆయన కూడా తల రుమాలు తీసి పక్క పెట్టినాడంట. తాను చుట్టిన బట్టలను పక్క పెట్టినాడంట. పెట్టి లేచి ఏమైనాడనా? అనేకులకు అగుపడడానికి వెళ్ళినాడంట. చూద్దాం, ఇదే యోహాను సువార్త 21 మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియ శిష్యులకు సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తాను ప్రత్యక్షపరచుకొనిన విధమేనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును జెబెదయి కుమారుడును ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేరి. ఇక్కడ మనం చూస్తే ఎవరికి కనపడినాడు ఈయన ఎక్కువ? తోమాకు. శిష్యులకు అందరికీ కనపడుతూ వచ్చినాడు ఆయన. ఆ రీతిగా కనపడుతూ వచ్చినప్పుడు ఒక్క శిష్యుడు, ఇక్కడ చూస్తే 12 మందిలో మనకు తెలిసిన విషయం ఏమంటే, ఇప్పుడు మనం చూసుకుంటే మెడ్రాసులో ఎంతో కష్టపడినాడు తోమ. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అనే మాట మనం చూస్తాం. కానీ తోమ ఏమన్నా నేను చూసే నమ్ముతా అన్నాడు అన్న వ్యక్తి ప్రభు పనిలో ఎంతో ఆసక్తి కలిగి చేస్తూ దేవుని రాజ్యాన్ని ఇంకా ప్రబలిలేటట్టు చేసినాడు. ఆయన తాను ఎంత కష్టము, బాధ, లేమి, ఎంత అవమానించిన, ఎంత బాధపడినాడో, మరి తను ఎంత కష్టపడినాడో అంతగా దేవుని సువార్త ప్రబలిల్లింది. నీ విషయంలో దేవుడు చేయాలనుకుంటే నువ్వు కూడా దేవునికి వాడబడిన ఒక పాత్రగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కూడా వాడుకునే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, సర్వాధికారి, నీకే స్తుతి స్తోత్రములు నాయనా. ఈ సాయంత్రకాల సమయంలో సిసర్స్ మీటింగ్ను ప్రారంభించి ముగించే వరకు నువ్వు తోడే ఉన్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. కరెంటును ప్రకృతి మీ స్వాధీనంలో పెట్టుకుందుకు మీకు స్తోత్రాలయ్యా. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ లేఖనము తండ్రి నాయనా, లాజరు విషయంలో, మరియమ్మ విషయంలో, మార్తమ్మ విషయంలో నువ్వు చేసిన గొప్ప అద్భుతాలను బట్టి నీకు వందనాలు. అనేక విషయాలలో కూడా నువ్వు అనేకుల నా తండ్రి నాయన విషయంలో కూడా నువ్వు చేసే దేవుడు అని నమ్ముతున్నాము స్వామి. నువ్వు ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు, నీతిమంతుడు, శక్తిమంతుడు, బలవంతుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు అని నమ్ముతున్నాం. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు నాయనా. మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను నాయన లైవ్లో అయినా ప్రభా, ఇక్కడ కూర్చున్న వారైనా తండ్రి నువ్వే దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చెంది విస్తరించులాగున సహాయపడండి. మనైనా మరి చనిపోయిన కుటుంబాలను ఓదార్చండి, హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, విధవరాలకు తోడే ఉండండి, గర్భశీలకు తోడే ఉండండి, సరసాల పన్న వారిని విడిపించండి, కోర్టు సముద్రమైన విజయం దయచేయండి. సేవ చేసే పేద సేవకుల్ని నా తండ్రి పోషించండి దేవ. హాస్పిటల్లో మరి క్యాన్సర్తో, ఎయిడ్స్తో, థైరాయిడ్ జబ్బులతో, మెదడు జబ్బులతో, గుండె జబ్బులతో, కిడ్నీ జబ్బులతో, మరి నాయనా మరి ఎటువంటి జబ్బులతో బాధపడుతున్నా మీ గాయపడిన అసలుతో ముట్టి తాకి స్వస్థపరచండి. మరి నాయనా అది కాక నా ప్రభువా, నా దేవా, వృద్ధుల అనాథాశ్రయాలను కాపాడండి నాయనా. మరి ఓ ప్రభువా, ఓ దేవా, ఓ రక్షక, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్ స్టేషన్లో తండ్రి అనేకులు నా తండ్రి ఆహారం లేక, నీడ లేక బతుకుచిన వారికి మీరే దయచేయండి. మీరే కన్న తండ్రిగా కాచి కాపాడి వారికి ఆహారం పెట్టండి. ఓ ప్రభువా, ఓ దేవా, ఇండ్లు లేని వారికి ఇండ్లు దయచేయి, పిల్లలు కాని వారికి పిల్లలు దయచేయి నాయనా. మరి నా ప్రభా చదివే ప్రతి ఒక్క పిల్లలు నా తండ్రి, కాలేజీ అయితేనేమి, యూనివర్సిటీ అయితే తండ్రి, మరి స్కూల్ అయితేనేమి, పిల్లలకి అందరికీ తోడే ఉండండి. మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు సాయం చేయండి. చెడుని విసర్జించి మంచిని నా తండ్రి వెంబడించడానికి కృప చూపించండి నాయనా. వారి పట్ల నీ సంకల్పాన్ని నెరవేర్చండి. ఓ తండ్రి, ఓ దేవా, ఓ ప్రభువా, ఓ రక్షక నాయనా. మరి మీరే నా తండ్రి, నాయన తండ్రిగా, కోటగా, ప్రభుడుగా, రక్షకుడు ఉండి, ఆదిగా అంతంగా ఉండి నా తండ్రి వారి విషయంలో సహాయపడుతూ రండి. మీరు అక్కడ సమీపమై ఉన్న తండ్రి, మరి అనేకులు నా తండ్రి క్రైస్తల విషయంలో నీ దయా, నీ కరుణ కటాక్షం ఉంచి నువ్వే కాచి కాపాడమని నీ పిల్లలను నా తండ్రి నీ పాసంటను అర్పించుకుంటున్నాం. ఓ దేవా, ఓ ప్రభువా, సాతాను రాజ్యాన్ని మీరే నా తండ్రి నేను అరికట్టే దేవుడవని నమ్ముచున్నాం. నా రక్షక, నా దేవా, నా ప్రభువా, నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని జరిగే పరిచర్యను దీవించండి. ఎల్బెతేల్ సంఘం అంతకంత వృద్ధిలోనికి వచ్చేలాగున సాయం చేయి. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుదనన్నావు నా తండ్రి, నిన్ను విస్తరింపచేసేదనన్నావు, నిన్ను దీవించుదనన్నావు. నేను నిన్ను ప్రేమించి నా తండ్రి నాయనా, నా ప్రభువా అంతకంతకు వృద్ధిపరచుదనన్నావు. మీరే సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా. నువ్వు చెప్పబడిన లేఖనములన్నిటినీ తండ్రి నీ చిత్తానుసారంగా ఎల్బెతేల్ సంఘం విషయంలో నెరవేర్చండి దేవా నైనా. మరి మీరే నా ప్రభువా టిట్కోలో జరుగుతున్న పరిచయను కూడా దీవించండి, అంతకంతకు ఆశీర్వదించండి నైనా. మీ కృపధార, దయధార ప్రేమించి కావలసిన క్రీస్తు యేసు ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా. రేపటి దినాన మొదటి వర్తమానం, బల వర్తమానం, చివరి వర్తమానం విషయంలో నువ్వే కాచి కాపాడి తోడే ఉండమని పాల ముందు పెడుతూ నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నా దీన ప్రార్థన ఘనమైన పాసంటను అర్పించుకొనొచ్చు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.